అదే. భావా ఏ భావానికైతే మనం హ్మ్. హ్మ్. ఫ్రీక్వెన్సీ, రేంజ్, స్పీడ్ ఈ 3 అంశాలని యాడ్ చేస్తామో, అనుసంధానం హ్మ్. చేస్తామో, ఆ భావం హ్మ్. భౌతికంగా మారుతుంది. హుహు. ఏ భావానికైతే ఈ ఫ్రీక్వెన్సీ, రేంజ్, స్పీడ్ అనేటటువంటి 3 అంశాలు యాడ్ చేయలేకపోతామో, హ్మ్. అది హ్మ్. భౌతికంగా మారదు. హుహు. ఈ విషయాన్నే మన అన్ని వాంగ్మయాలలోనూ, పౌరాణిక గాథల్లోనూ మన వాళ్ళు మనకి అందించే ప్రయత్నం చేశారు. ఓకే. ఉదాహరణకు వినాయక చవితి ఘట్టంలో హ్మ్. వినాయకుడు, కుమారస్వామిని వీళ్ళిద్దరిని 3 లోకాలు ఒకే ముల్లోకాలని 3 సార్లు చుట్టి రమ్మంటారు. హుహు. ఇది ఒక కార్యక్రమం. హ్మ్. ఈ కార్యక్రమంలో ఎవరైతే 3 సార్లు తిరుగుతారో వాళ్ళు గణాధ్యక్షుడవుతాడన్నది సిద్ధి. హ్మ్. కుమారస్వామి ఏం చేశాడు? మాన్యువల్ పవర్‌ని ఉపయోగిస్తాడు. హుహు. తన దగ్గరుండే వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని తిరుగుదాం అని చెప్పి వెళ్ళిపోతాడు. హ్మ్. వినాయకుడు అలా చేయలేదు. హ్మ్. వినాయకుడు ఏం చేశాడు? తను 3 చుట్లు తిరగాలి అనేటటువంటి ఒక భావానికి హ్మ్. ఫ్రీక్వెన్సీని యాడ్ చేశాడు. అంటే పరమేశ్వరుడే ఫ్రీక్వెన్సీ. ఆయన్ని మించిన ఫ్రీక్వెన్సీ లేదు. హ్మ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అది. హ్మ్. హైయెస్ట్ ఎనర్జీ రేంజి పార్వతీదేవి. హుహు. మనమేం చూస్తాము? ఆయన తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. తల్లిదండ్రులంటే ఎంత భక్తి అనే భావంలో చూసుకుంటాం. హ్మ్. దాని వెనకుండే సైన్స్ చూడం. హ్మ్. కరెక్టే. పిల్లోడు తల్లిదండ్రులు చుట్టూ తిరిగాడు గదా! 3 చుట్లు తిరిగాడు. కదా! మాతృభక్తితో, పితృభక్తితో ఉంటే అన్నీ ఆహా! చేసినట్టే అన్నట్టుగా మనం తీసుకుంటాం. ఆ! కానీ అక్కడ అది గాదు. హ్మ్. సైన్స్ అక్కడ. ఏ హ్మ్. భాగానికైతే ఫ్రీక్వెన్సీ, రేంజ్ అలాగే హ్మ్. వినాయకుడి దగ్గర ఉండేటటువంటి స్పీడ్ హుహు. ఈ 3 ఎక్కడైతే కలుస్తాయో ఆ భావం జరిగినట్టే. ఆ భావం భౌతికంగా అయినట్టే. హుహు. భౌతికంగా మారడానికి పూర్తి స్థాయి అవకాశాలున్నట్టే ఆ భావానికి. ఆహా! సో, అది ఆయనకి తెలుసు గాబట్టి, ఆ విధమైనటువంటి సైన్స్ వినాయకుడికి తెలుసు గాబట్టి, హ్మ్. వెంటనే ఆ భావాన్ని ఒకటి పెట్టుకున్నాడు. నేను ముల్లోకాలు తిరగాలి అనే హ్మ్. భావాన్ని పెట్టుకున్నాడు. ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ చుట్టూ 3 సార్లు తిరిగాడు. హుహు. అలాగే క్షీరసాగర మదన ఘట్టంలో గూడా హ్మ్. దేవతలకి అమృతం గావాలి. హ్మ్. మొత్తం నెగెటివ్ అయిపోయారు. దేవతలు మొత్తం ఎనర్జీస్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి దేవతలకి. హ్మ్. మొత్తం ఎనర్జీస్ అన్నీ వీక్ అయిపోయినాయి. హ్మ్. ఓ దరిద్రం మొత్తం ఆవరించింది అంటే ఏ పొజిషన్‌లో ఉంటారో ఆ పొజిషన్‌లో దేవతలున్నారక్కడ. హుహు. అర్థమవుతుందండి. అవునులెండి. నిత్యం అప్సరసలతో, హ్మ్. ఐశ్వర్యంతో, పూర్ణ ఆయుర్దాయంతో, అమృతంతో, సకల సదుపాయాలతో, పూర్తి అనుకూలతతో అసలు లేదు అనేటటువంటి వ్యవస్థే లేనటువంటి వ్యవస్థలో ఉండేటటువంటి దేవతలు ఆ! ఇక పూర్తి దరిద్రం ఆవరిస్తే ఎలా ఉంటుంది? హ్మ్. ఉండడానికి చోటు లేక, గుర్తింపు హ్మ్. లేక. హ్మ్. ఏం జరుగుతుందో బయటికెళ్తే ఏ రాక్షసుడొచ్చి తంతాడు. హ్మ్. ఎవడొచ్చి ఏం చేస్తాడు అంత బిక్కుమంటూ పంచభూతాలు, ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు, అప్సరసలను ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు. హుహు. ఇట్లాంటి పొజిషన్‌లో ఉండేటటువంటి దేవతలు హ్మ్. వాళ్ళకిప్పుడు మళ్ళీ మా ఎనర్జీస్ మాకు గావాలిప్పుడు. హ్మ్. అది భావం. హ్మ్. అంటే సంకల్పానికి హ్మ్. బ్రహ్మదేవుడిని అడుగుతారు. హ్మ్. దేవతలకు ఏ జ్ఞానం ఉండదు గదా! హ్మ్. ఉంటుందా? ఏమో ఐడియా లేదు. దేవతలంటే ఇంద్రియాలు. ఆహా! కళ్ళు, చెవులు ఇవన్నీ ఇంద్రియాలనే దేవతలంటాం. అవునా? ఆ! ఓకే. ఓకే. మనసు ఈ ఇంద్రియాలన్నిటికి అధిదేవత ఎవరు? ఇంద్రుడు గాబట్టి ఇంద్రుడు మనసు. ఓహో! తపస్సు హ్మ్. చేసేటప్పుడు డిస్టర్బ్ చేసేదెవరు? ఇంద్రుడు. హ్మ్. మనం ఏదైనా తపస్సు చేసేటప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసేదేది? సెల్ ఫోన్ మన మనసు. మనం. ఆ! అర్థమవుతుందండి. ఓకే. ఆ! చాలా టెక్నికల్‌గా అన్నమాట. హుహు. లోపలుండే ఇంద్రియాలనే దేవతలుగా అక్కడ పెట్టేసేసి, మనం ఆహా! అక్కడ ఇంద్రుడుగా. హుహు. ఇంద్రియ. ఆ! ఇంద్రియమే ఇంద్ర ఆ! శబ్దం. ఇంద్రియం నుండొచ్చిందది. ఆహా! ఇంద్రియమే ఇంద్ర. ఆహా! అబ్బా! అర్థమవుతుందా? ఆహా! ఈ ఇంద్రియాలకి స్వతంత్ర జ్ఞానం లేదు. హ్మ్. కళ్ళకి దీనికంటూ ఒక జ్ఞానం ఉండదు. ఇది ఒకదాన్ని ఆశ్రయిస్తే బ్రెయిన్‌ని హ్మ్. ఆశ్రయిస్తే వస్తుంది. హుహు. బ్రెయిన్ అంటే బ్రహ్మ. హుహు.
అర్థమవుతుందండి. హుహు. ఈ మనసు, ఇంద్రియాలన్నీ కలిపి ఆళ్ళు బ్రెయిన్ దగ్గరికెళ్లి అడిగితే, బుద్ధి హ్మ్. దగ్గరికెళ్లి బుద్ధి చెప్తుంది. సలహా చెప్తుంది. ఉపాయం చెప్తుంది. హ్మ్. మీరు ఏ భావాన్నైతే పెట్టుకున్నారో, ఆ భావానికి ఫ్రీక్వెన్సీ, రేంజ్, స్పీడ్ యాడ్ అయితే, ఆ భావం హ్మ్. మళ్ళీ వస్తుంది. మీరు అమృతాన్ని సంకల్పం చేయండి. అమృతాన్ని తెచ్చుకోండి. హుహు. ఆ అమృతం గావడం కోసమే వాళ్ళకి 3 పనిముట్లు గావాల్సొచ్చినాయి. అదేంటి? పాము. హుహు. పాము అంటే కుండలిని. హ్మ్. పర్వతం అంటే హ్మ్. ఎనర్జీ రేంజ్. హుహు. ఇది ఫ్రీక్వెన్సీ. హుహు. అలా తాబేలు స్పీడు. హుహు. హుహు. తాబేలంటే నడక చూస్తే స్లో ఉంటుంది గదా! అవును. దానికి ప్రతీక గదా తాబేలంటే. ఆ! ఫోర్సు, రేంజ్, స్పీడ్ ఈ 3 అంశాలు మీ భావానికి యాడ్ అయితే ఆటోమేటిక్‌గా ఇది జరుగుతుంది. అనే విధంగా హ్మ్. క్షీరసాగర మదనంలో గూడా మనకదే కాన్సెప్ట్ ఉంది. హుహు. సో, ఈ ఈ బేసిక్ కాన్సెప్ట్‌నే మనం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం ప్రాక్టీస్ చేయబోయేది. హుహు. అర్థమవుతుందండి. ఆ! మన పూర్వీకులు మనకి ఏ విధమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి అంశాన్ని మనకందించదలిచారో, హ్మ్. మన పూర్వీకులు మనల్ని ఎప్పటికీ హ్మ్. ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో హ్మ్. సృష్టిలో ఒక ఆకర్షణ నియమం ఉంది. హ్మ్. ఎప్పుడైతే మనం ఆ విధమైనటువంటి ఆకర్షణ నియమాన్ని అనుసరిస్తూ హ్మ్. ప్రాక్టీస్ చేస్తామో, హుహు. మనమందరం ఐశ్వర్యవంతులం అవ్వచ్చు అనేటటువంటి వ్యవస్థని వాళ్ళు ఆ! కనిపెట్టి అందించారు. ఓకే. సో, ఇది ప్రాక్టీస్ చేయాలి మనం. హుహు. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. చెప్పండి మీ సందేహాలు. ఎలా ఉంది? ఎలా నడుస్తుంది? ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? ప్రాక్టీస్ చేస్తుంది గురుగారు. నా మనసు మీద నాకు కంట్రోల్ వచ్చింది. ఓకే. గురుగారు, విశ్వశక్తి నియమాలు ఒకసారి చెప్తారా మాకు? విశ్వశక్తికి ఒకటే ఒక నియమం ఉంటుంది. యూ షుడ్ రిలీజ్ ఎవ్రీ టైమ్ పాజిటివ్ సౌండ్స్. మనం ఎప్పుడూ అనుకూలమైనటువంటి శబ్దజాలాన్నే ఉత్పత్తి చేయాలి. దిస్ ఈస్ ద రూల్ కాస్మిక్ ఫీల్డ్‌లో. ఎప్పుడూ గూడా అనుకూలమైనటువంటి శబ్దజాలాన్నే అవుతుంది, చేయగలుగుతాను, జరుగుతుంది, అవుతుంది, చేస్తాను, మంచే జరిగింది, మంచిగా అవుతుంది, బాగున్నాను, బాగుంది. ఇది అనుకూలమైనటువంటి శబ్దజాలం. ఈ శబ్దజాలంతో ఒక పాజిటివ్ శబ్దంతో, పాజిటివ్ సౌండ్స్‌కి మనం వీటిని అఫర్మేషన్స్‌గా డెవలప్ చేసి, ఈ అఫర్మేషన్స్‌తో మనకు కావాల్సినటువంటి అనుకూల వాతావరణాన్ని మనం ఆకర్షించాలి. ఇది రూల్ ఆఫ్ లా ఆఫ్ యూనివర్స్. అర్థమవుతుందండి. కాస్మిక్ ఎనర్జీని జనరేట్ చేయాలి అంటే, నెగెటివ్ కాస్మిక్‌ని జనరేట్ జేయాలి అంటే, దీనికి నెగెటివ్ పదజాలాన్ని వాడుతూ ఉంటాడు మనిషి. అవును గురుగారు. కాదు, జరగదు, అవ్వదేమో, నా వ నా వల్ల అవ్వదు ఇలా నా వల్ల అంటుంటారు. అవ్వదు. ఇట్లాంటి వర్డ్స్ ఉపయోగించి నెగెటివ్ కాస్మిక్‌ని జనరేట్ జేసి నెగటివిటీని ఎక్స్‌పీరియన్స్ జేస్తున్నాడు. డిస్ట్రాక్షన్‌ని పొందుతున్నాడు. ఇది రూలు. లా ఆఫ్ అట్రాక్షన్. ఈ రూల్ బేస్ చేసుకొని మనం లా ఆఫ్ అట్రాక్షన్ జేసింది. ఇంకా గురుగారు, ఆహ్, మాకు క్లాస్‌లో చెప్పేటప్పుడు విశ్వశక్తి జనరేట్ చేయాలంటే 5 లాస్ ఉన్నాయని చెప్పారు. అందులో మాకు మొదటిది చెప్పారు. ఏంటంటే, కారణం కాన్షియస్ దగ్గర ఉండాలి. కార్యం భౌతిక దగ్గర ఉండాలని ఒకలాగే చెప్పారు మాకు. మిగతా 4 లాస్ ఏంటి గురుగారు? 5 లాస్ కాదు. 5 దశలు, 5 దశలు, 5 స్టేజెస్. స్టేజెస్. మనం చేసేటటువంటి ప్రక్రియలో మన ఆలోచన నుండి భౌతికంగా మారడానికి ఆలోచన గదా ఫస్ట్ దశ. అవును గురు. అవును. ఆలోచన అనేది ఫస్ట్ దశ. ఆలోచన తర్వాత అది అఫర్మేషన్ అవుతుంది. అఫర్మేషన్ తర్వాత అది కాస్మిక్ ఎనర్జీని కనెక్ట్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీని కనెక్ట్ అయిన తర్వాత అది యూనివర్స్‌తో సమన్వయం అవ్వాలి. యూనివర్స్‌తో సమన్వయం అయిన తర్వాత అది మన ఎనర్జీస్‌తో సమన్వయం అవ్వాలి. మన ఎనర్జీస్‌తో సమన్వయం అయిన తర్వాత దానికంటూ ఒక అనుకూలతని అది క్రియేట్ చేసిన తర్వాత అది ఫిజికల్‌గా మారుతుంది.
ఇది 5 స్టెప్స్ అన్నమాట. ఓకే. అంటే 5 దశలు గురువు గారు అవి. 5 దశలు. అది మనం దాన్ని దర్శిస్తూ ఈ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.